ఏంది ముష్ఫికర్ అన్న, గంత సీనియర్ ప్లేయర్వి మ్యాచ్ గెలిపిస్తావంటే డక్అవుట్ అయ్యి మ్యాచ్ బుక్క పెట్టినావు. మ్యాచ్ బొక్కబెట్టింది నేను కాదు తమ్ముడు, నువ్వు. మంచిగా టాస్ గెలిచినావు. ఏం చేయాలి? చేసింగ్ తీసుకోవాలి. అప్పుడు నేను ఇంకా శుభ్మన్ గిల్ లెక్క సెంచరీ కొట్టి గెలిపిస్తుండే. కానీ నువ్వేం చేసినావు? బ్యాటింగ్ తీసుకున్నావు. ఇంకా డ్యూ రాలేదు కాబట్టి నయమైంది, కానీ డ్యూ వచ్చేది ఉంటే గా ఇండియా వాళ్ళు మనల్ని వట్టిగానే బిసుకుతుండే. అవ్వ ఇంకా చెప్పాలంటే మీ లక్కు మంచిగా ఉన్నది కాబట్టి క్యాచ్ మిస్ అయింది. 8 ఓవర్లకు 35 రన్లు కొట్టి 5 వికెట్లు పడ్డాయి మీ. నేను కనుక ఆ క్యాచ్ పట్టేది ఉంటే మీరు 100 కూడా కొట్టకపోతుండే. ఎనీవే, తర్వాత మీరు కంబ్యాక్ ఇచ్చి 228 కొట్టిల్లంటే అదే గ్రేటు. అట్లుంటది మరి మా తమ్ముడు ట్రవి ధృదయ్తోని. మేం పైన వచ్చిన 4 బ్యాట్స్మెన్లం చక్కగా ఆడలేదు కానీ ఆడేది ఉంటే స్కోరు 300 దాటేది. సరే తమ్ముళ్ళు, ఇప్పటికైనా అయిందే ఉన్నది. మీ నెక్స్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఉన్నది. అప్పుడు మంచిగా ఆడి స్కోరు 300 కొట్టుల్లి, మేము కూడా చూస్తాం. అన్న, మంచిగా హ్యాట్రిక్ వచ్చేది. సింపుల్ క్యాచ్ వదిలేసినావు. మళ్ళీ హ్యాట్రిక్ ఎప్పుడు తీస్తానో ఏమో నాకే తెలియదు. అరే తమ్ముడు, నేనేమన్నా కావాలని వదిలేసిన అవే క్యాచ్. అయినా నీ దగ్గర ఉన్న టాలెంట్కి నువ్వు ఖచ్చితంగా మళ్ళీ హ్యాట్రిక్లు తీస్తూనే ఉంటావు. బాధపడకు. నిన్ను బయటికి తీసుకుపోయి నీకేం కావాలంటే అది తినిపిస్తా. ఏంది గిల్ తమ్ముడు, వైస్ కెప్టెన్ చేసినప్పటి నుండి ఆగుతలేవు కదా. ఈ మ్యాచ్లో మనం గెలవడానికి షమీ తీసిన 5 వికెట్లు ఒక కారణం అయితే నువ్వు కొట్టిన సెంచరీ ఇంకో కారణం. నెంబర్ 1 వన్డే బ్యాట్స్మెన్ అనిపించినవే. ఏమవ్వ, గిల్ తమ్ముడు జస్ట్ 51 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు చంపిండు. ఓడిఐ యావరేజ్ 60. ఇంగ్లాండ్తోని వన్డే సిరీస్ కాడికెళ్ళి ఇప్పటి వరకు 50 కొట్టకుండా అవుట్ కాలే. నువ్వు ఇదే బ్యాటింగ్ కంటిన్యూ చేయాలి తమ్ముడు. ఓపెనింగ్ వచ్చి లాస్ట్ దాకా అవుట్ కాకుంటున్నా. అట్లుంటది మనతోని. నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తోని. సుక్కలు చూపి బాధపడాల్సింది లేదు. నెక్స్ట్ మ్యాచ్ భారత్తో, ఆ తర్వాత బంగ్లాదేశ్తో గెలిస్తే మనం క్వాలిఫై అయిపోతాం. జస్ట్ మూమెంటం నీడస్. ఏంది వే రిజ్వాను, అసలు మీ బాబర్ మిమ్మల్ని గెలిపించడానికి ఆడతాండా, అవతలని గెలిపించడానికి ఆడతాండా? 320 చేజ్ చేసేటప్పుడు కనీసం 100 స్ట్రైక్ రేట్తో ఆడాలి. కానీ 90 బాళ్ళల్లో 64 రన్స్ కొట్టిండు మీ ఓడు. రోహిత్ భయ్య గిదే మ్యాచ్లా మా కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాను 3 రన్లు కొట్టిండు 14 బాళ్ళల్లో, 20 స్ట్రైక్ రేటు. ఫకర్ జమాను 41 బాళ్ళాడి 21 రన్లు కొట్టిండు, 58 స్ట్రైక్ రేటు. గా సౌత్ షకీలు 19 బాళ్ళాడి 6 రన్లు కొట్టిండు, 30 స్ట్రైక్ రేటు. నేనేదో మా టీంని 200 లోపే ఆల్అౌట్ కాకుండా కష్టపడి రన్స్ కొట్టి నెట్ రన్ రేట్ కాపాడితే నన్నే ట్రోల్ చేస్తారా? నువ్వు నెట్ రన్ రేట్ని కాపాడుకున్నట్టు లేదు బాబర్ బ్రో. గా గ్లెన్ ఫిలిప్స్ ఎగిరెగిరి నా క్యాచ్ పట్టుండకపోతే నేను వట్టిగానే 50 కొట్టేటోన్ని. ఏం పట్టిండివే గా గ్లెన్ ఫిలిప్స్ క్యాచా? మనిషా లేకపోతే మృగమా? తమ్ముళ్ళు, మనం న్యూజిలాండ్తోని మ్యాచ్ ఆడేటప్పుడు గా గ్లెన్ ఫిలిప్స్కి 10 మీటర్ల రేడియస్లో ఎవరు బాల్ కొట్టద్దు. మా ఓడు పట్టిన క్యాచ్నే మీరు చూస్తాళ్ళు. కానీ 39 బాళ్ళల్లో 61 రన్స్ చంపిండు. 9 ఓవర్లు బౌలింగ్ వేసిండు. అవసరం పడితే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. అట్లుంటది మా ఫిలిప్స్తోని. పాకిస్తాన్ ఎట్లయినా బిసుకుతాం కానీ ఈ న్యూజిలాండ్తో జాగ్రత్తగా ఆడాలివే. రోహిత్ భయ్, మేమేదో న్యూజిలాండ్తోని ఓడిపోయినామని మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. మా అసలాట ఇంకా బయటికి తీయలేదు. ఆదివారం రోజు దుబాయ్కి వస్తున్నాం, మాతోని వెయిట్ చేయండి. ఏంది వే రిజ్వాను, జస్ట్ 1 వీక్ గ్యాప్లాగా న్యూజిలాండ్తోని 3 సార్లు ఓడిపోయిల్లు. ఇక మాతోని కూడా ఓడిపోయిల్లు అంటే గంతే, టోర్నమెంట్ నుండి ఫస్ట్ అవుట్ అయిపోతారు. అది మాత్రం ఎట్టి పరిస్థితులలో కానీయం. నా నెంబర్ 1 ర్యాంకింగ్ని కూడా మీ గిల్లు తీసుకున్నాడు. మీతోని మ్యాచ్లో సెంచరీ కొడతా, నెంబర్ 1 ర్యాంకింగ్ కత్తా, మ్యాచ్ కూడా గెలిపిస్తా. రోహిత్ అన్న, మీరు మమ్మల్ని ఓడించలే కానీ మా కోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు తమ్ముడు, నీకోసం ఏది కావాలంటే అది చేస్తా. మీరు మమ్మల్ని ఎట్లయితే ఓడించిల్లో అదే విధంగా న్యూజిలాండ్ని, పాకిస్తాన్ని కూడా ఓడియాలి. అది ఎట్లయినా అయ్యేదే కానీ ఎందుకు తమ్ముడు? ఎందుకంటే ఆ తర్వాత మేము కూడా న్యూజిలాండ్ని, పాకిస్తాన్ని ఓడిస్తే మేమే సెమీఫైనల్కి వస్తాం. అది మీ దగ్గర నాకు నచ్చేదగ్గ కాన్ఫిడెన్స్ తమ్ముడు. పాకిస్తాన్ అయితే ఓడిస్తారేమో కానీ న్యూజిలాండ్ ఎట్లా ఓడిస్తారు తమ్ముడు? మరి ఎట్లనో ఓడిస్తాం తీ, నీకెందుకు తీరాదన్నా? అన్ని టీంలల్లో షమీ, గిల్లు ఉండరు కదా. మీరు వాళ్ళని ఎట్లా ఓడియాలంటే రన్ రేట్ వాళ్ళది ఎక్కడికో పడిపోవాలి. షూర్ తమ్ముడు, వాళ్ళని వట్టిగానే బిసుకుతాం, నువ్వు టెన్షన్ పడకు. శాంటో బ్రో, మా టీంలో ఎవరైతే 2 ప్లేయర్లు ఫామ్లో లేరని బాధపడుకుంటా మ్యాచ్కి వచ్చినామో వాళ్ళిద్దరే 2 సెంచరీలు కొట్టి మమ్మల్ని గెలిపించారు. విలియంగో, టామ్ లాతాము. ఇప్పుడు మొత్తం టాప్ నుండి బాటం దాకా అందరు ప్లేయర్లు ఫామ్లు ఉన్నారు. మీరు మాతోని గెలుచుడు కాదు, మేమేగా ఇండియాని, పాకిస్తాన్ని వట్టిగానే బిసుకుతాం. న్యూజిలాండ్ అంటే వట్టిదే అనుకుంటారా? టెస్ట్ మ్యాచ్ ఆడినన్ని రోజులు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని ఎట్లా గెలికి అవుట్ అవుతాన్నా అని స్టాట్స్ చూపించిళ్ళు. వన్డే మ్యాచ్లలోనేమో ప్రతిసారి స్పిన్నర్కి ఎట్లా అవుట్ అవుతానో అనలైజ్ చేస్తాళ్ళు. వీళ్ళు నేను ఎట్లా అవుట్ అవుతానో దాని మీద పెట్టిన ఫోకస్ సగం వాళ్ళ కెరియర్ మీద పెట్టుకుంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయ్యేటోళ్ళు. బాధపడకు కోహ్లీ బ్రో, నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తోని. ఇక నువ్వు ఎట్లయినా సెంచరీయో హాఫ్ సెంచరీయో కొడతావు, కానీ ఇక అబ్రార్ అహ్మద్కి మాత్రం అవుట్ కాకు. రోహిత్, నువ్వు కూడానా? మొన్నటిదాకా బుమ్రా లేడు, హర్షదీపే మెయిన్ బౌలర్ అన్నారు కాదన్నా.
ఫస్ట్ మ్యాచ్లనే బయట కూర్చోబెట్టిల్లు. గాడ్ మస్ట్ బి క్రేజీ. తమ్ముడు గౌతీ బైకేమో రానా కావాలి, నాకేమో షమి కావాలి, గెలవడానికేమో 3 స్పిన్నర్లు కావాలి. ఇక దానికోసం నువ్వు బయట కూర్చోవాల్సి వచ్చింది, ఏమనుకోకు. రోహిత్ అన్న, జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కలిసి ఒక్క వికెట్ కూడా తీయలే. పాకిస్తాన్ లాంటి ఇంపార్టెంట్ మ్యాచ్తోనే వికెట్లు తీయకపోతే ఎట్లా? నెక్స్ట్ మ్యాచ్లో నన్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందనుకుంటా. వద్దదు తమ్ముడు, అందరికి టైం వస్తుంది. ఇంకా అది డిసైడ్ చేయడానికి మస్తు టైం ఉన్నది. ఎప్పుడు ఎవరికి ఛాన్స్ వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అసలే నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తోని. వాళ్ళేదో న్యూజిలాండ్తో ఓడిపోయారు కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఆడతారో వాళ్ళకి తెలియదు. గెట్ రెడీ ఫర్ ద బిగ్గెస్ట్ రైవల్రీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోస్ జస్ట్ స్పూఫ్స్. మీకు తెలిసిందే, స్పూఫ్ అంటే జస్ట్ మీరు నవ్వుకోవడానికి మాత్రమే చేసేవి. చూసి లైట్ తీసుకోండి, మిగిలినవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.